అరుణ గర్భవతి అని తెలిసిన దగ్గర నుండి రామ్ తన భార్య అరుణతోనే ఉంటూ ప్రతిక్షణం వదిలిపెట్టకుండా చూసుకుంటూ ఉంటాడు. రోజులు గడుస్తున్నాయి. అరుణకి 9వ నెల రానే వచ్చింది. ఇంట్లో అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రామ్ ఆమెకు ప్రతి చిన్న పనిలో తోడుగా ఉంటాడు. పాలు తాగించడం, మందులు గుర్తు చేయడం, పొలాలకు వెళ్లకుండా తననే చూసుకుంటూ ఉంటాడు. అరుణ, నువ్వు ఇలా నన్ను చూసుకోవడం నా అదృష్టం, నేను చాలా అదృష్టవంతురాలిని రామ్ అంటుంది. అదృష్టం నీదే కాదు అరుణ, మనిద్దరిది, మన బిడ్డ నిన్ను, నన్ను అమ్మా, నాన్న అని పిలిచే అదృష్టం పొందబోతున్నాము అని చాలా ఆనందంతో అంటాడు. అరుణకి లేబర్ పెయిన్ మొదలవుతుంది. రామ్ కళ్ళలో భయం, చేతులు వణుకుతాయి. రామ్ తల్లి, ధైర్యంగా ఉండు రామ్ అంటుంది. దేవుడా, నా అరుణ, నా బిడ్డని కాపాడు అని రామ్ ప్రార్థిస్తాడు. డాక్టర్లు, డెలివరీకి కొంత టైం పడుతుంది. మీరు బయట వేచి ఉండండి అంటారు. రామ్ గోడకి ఆనుకొని కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. కొంత సమయం తర్వాత ఒక్కసారిగా బేబీ కేకలు వినిపిస్తాయి. డాక్టర్ బయటకు వచ్చి చిరునవ్వుతో, కంగ్రాచ్యులేషన్స్, ఆరోగ్యవంతమైన ఆడబిడ్డ పుట్టింది మీకు అని చెబుతుంది. రామ్ కళ్ళలో ఆనంద బాష్పాలు, ఆనందంతో అందరినీ పిలుస్తాడు. రామ్ గదిలోకి వెళ్లి, బలహీనంగా పడుకున్న అరుణ చేతిని పట్టుకుని ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఓకేనండి, బాగానే ఉన్నాను అంటుంది. అరుణ బేబీని ఎత్తుకుని, మన ప్రేమకి ప్రతిరూపం వచ్చింది రామ్, మన బిడ్డ అని బిడ్డని రామ్కి ఇస్తుంది. రామ్ బేబీని ముద్దాడుతూ, ఇక నా జీవితం మొత్తానికి మీరిద్దరే నా ప్రాణం అని సంతోషంతో తల్లి బిడ్డలి ఇద్దరికీ ముద్దు పెట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. గ్రామంలో పండుగ వాతావరణం అల్లుకుంటుంది. రామ్ లాంటి అల్లుడు మా పల్లె గర్వం అని అందరూ అనుకుంటారు. అందరూ రామ్, అరుణ బిడ్డని ఆశీర్వదిస్తారు. హ్యాపీ ఎండింగ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? బాగుండాలని నేను ఎప్పటికీ కోరుకుంటాను. ఈ కథ ముగిసింది ఫ్రెండ్స్. ఎలా ఉంది కథ? బాగుందా? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్యూ. దయచేసి అన్ని ఎపిసోడ్స్ చదవండి.